వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు మాజీ మంత్రి కిల్లి కృపారాణి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు. అటు రాజ్యసభ టికెట్ మీద కిల్లి కృపారాణికి హామీ లేదు, అలానే ఇటు ఎంపీ టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఇవ్వబోవడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో టెక్కల్ సీటు మీద ఆమె ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళని టెక్కల్ ఇన్ఛార్జ్గా నియమించారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కిల్లి కృపారాణి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తీసుకోబోతోందన్న చర్చ ఉంది. అటు రాజ్యసభ లేదు, ఇటు ఎంపీ టికెట్ రాదు, అటు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి వైసీపీలో కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో కిల్లి కృపారాణి ఏం చేయబోతున్నారనే చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. గతంలో మనం చూసినట్లయితే ఎర్రన్నాయుడు లాంటి వాళ్ళని ఓడించి ఎంపీ అయిన చరిత్ర కిల్లి కృపారాణికి ఉంది. అటు కాంగ్రెస్ నుంచి ఆమె ఎంపీ కావడమే కాదు, అదే స్థాయిలో ఆవిడ కేంద్ర మంత్రి కూడా అయి ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసి తనకు కూడా ఒక సోలో ఇమేజ్, ఒక చరిష్మాటిక్ మహిళా లీడర్గా ఒక ఇమేజ్ అయితే కిల్లి కృపారాణి తెచ్చుకోగలిగారు. అయితే ప్రత్యేకించి మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విభజన విషయంలో కాంగ్రెస్ నల్లిఫై అయిపోయిన పరిస్థితుల్లో ఆ తర్వాత కొన్ని రోజులు ఆవిడ కామ్గా ఉండిపోయారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఆమె, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే వచ్చిన తర్వాత ఆమెకు అనేక రకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. ఒక దశలో ఆమెకు రాజ్యసభ ఆఫర్ చేస్తారనే చర్చ జరిగింది, బట్ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. ఇక ఇంకో దశలో చూసినట్లయితే ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆమెను మంత్రిని చేస్తారనే చర్చ కూడా జరిగింది ఆమె సామాజిక వర్గ కోటాలో, బట్ ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. అయితే ఈసారి కీలకంగా ఆమె చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెను శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించబోతున్నారు అనేది ఒక చర్చ, ఒక ప్రచారం అయితే వచ్చింది. బట్ శ్రీకాకుళం ఎంపీగా ఈరోజు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయన మీద పిరియా విజయసాయిరాజును ఈ రోజున పూర్తి స్థాయిలో నిలబెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు ఒక మహిళా అభ్యర్థి కోటాలో. దువ్వాడ వాణిని కూడా పక్కన పెట్టి ఆ దిశగా ఆయన ఫోకస్ పెడుతూ వస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ని కూడా ఈసారి టెక్కల్కి పంపించున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆమెకి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదనేది అయితే అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ అనుకోవాలి. మరోవైపు చూసినట్లయితే ధర్మాన్న కానీ, అదేవిధంగా కృష్ణదాస్ని కానీ, ధర్మాన కృష్ణదాస్ కొడుకులను కానీ అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మరొక ఆలోచన. అందుకే ప్రయారిటైజ్లో ముందుగా ధర్మాన కొడుకో లేకపోతే కృష్ణదాస్కో ఆయన కొడుకు కృష్ణ చైతన్యకో అలా ప్రయారిటైజ్ ఉంటుంది. కానీ కిల్లి కృపారాణి ఈ లిస్టులో వెనకే రేస్లోకి వెళ్ళే అవకాశమే ఉంటుంది. అందుకే ఆమెకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదనేది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉన్నారనేది ఆ పార్టీ నుంచి వస్తున్న సమాచారం. మరోవైపు రేపు మార్చిలో 3 రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాల్లోకి రాబోతున్నాయి. ఆల్రెడీ ఆ 3 రాజ్యసభ స్థానాలను ఒక గొల్ల బాబురావుకి కానీ, ఒక సుబ్బారెడ్డికి కానీ, ఒక జంగాలపల్లికి కానీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కిల్లి కృపారాణికి అటు రాజ్యసభ స్థానం కూడా లేనట్లే అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే కిల్లి కృపారాణి ఎన్నో రోజులుగా టెక్కల్ స్థానం మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఆమె ఎంపీగా పనిచేస్తున్నారు, కేంద్ర మంత్రి అయి ఉన్నారు. మరి శ్రీకాకుళం ఎంపీ పరిధిలోనే టెక్కల్ అసెంబ్లీ స్థానం కూడా ఉంది. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. పూర్తి స్థాయిలో హ్యాట్రిక్ కొట్టేందుకు కూడా ఆయన సిద్ధమవుతూ వస్తున్నారు. ప్రతికూల పరిస్థితులైన 2019 ఎన్నికల్లోనే ఆయన గెలిచి బయటపడిన పరిస్థితి. ఈరోజు ఏకంగా టీడీపీ అధ్యక్షుడు హోదాలో ఉన్నారు ఆయన. సో ఆయన ఈసారి కూడా గెలుపు ఈజీ అవుతుందని కూడా అంటున్నారు. అందుకే అచ్చెన్నాయుడు మీద వైసీపీ తరపున పోటీ చేయాలనే ఆలోచనలోకి వెళ్ళి ఉన్నప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి తీసుకొచ్చి టెక్కల నుంచి పోటీ చేయిస్తున్నారు. గతంలో అబ్బాయి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు, ఈసారి బాబాయ్ మీద ఆయన నిలబెట్టబోతూ వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కిల్లి కృపారానికి పార్టీ వైపు నుంచి ఒక హామీ అయితే లేనట్లే అనే చర్చ జరిగింది. అటు రాజ్యసభ సభ్యత్వం లేదు, ఇటు ఎంపీ టికెట్ లేదు, ఇటు ఎమ్మెల్యే టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో అంతగా ఫోకస్ పెట్టలేదనే ప్రచారం ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కిల్లి కృపారాని ఎలాంటి ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది, ఆమె వైసీపీని వీడే పరిస్థితి వస్తే ఏ పార్టీ వైపు ఆ మొగ్గు చూపే అవకాశం ఉందనేది మాత్రం అక్కడ హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ లోపలే జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఎలాంటి హామీ అయినా ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది మరో చర్చ. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు కిల్లి కృపారాని రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయో మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.